హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 157 పాయింట్స్ గెయిన్ అయ్యి 58,222 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 57 పాయింట్స్ గెయిన్ అయ్యి 17,332 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 173 పాయింట్స్ గెయిన్ అయ్యి 39,283 దగ్గర క్లోజ్ అయింది. నిన్నటి మార్కెట్స్ మనకు క్లోజ్ లో ఉన్నాయి, కానీ నిన్న ఎస్జెక్స్ నిఫ్టీ రిలేటెడ్ గా ఒక బిగ్ మూవ్ కనిపించింది. ఇక్కడ నుంచి టాప్ సైడ్ ఒక 150 పాయింట్స్ వెళ్ళి ఆ 150 పాయింట్స్ దగ్గరగా కరెక్ట్ అవుతూ అగైన్ నెగిటివ్ రావడం, అగైన్ కొంత పాజిటివ్ లో సెటిల్ అయ్యి అండ్ అలా కొంత పాజిటివ్ లో సెటిల్ అయిన తర్వాత కూడా ఇవాళ మన మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ కి ఎస్జెక్స్ నిఫ్టీతో ఇవాళ మంచి గ్యాప్ అప్ అయితే కనిపించింది. కానీ అలా కొంత మార్జినల్ పాజిటివ్ తో నిన్న ఎస్జెక్స్ నిఫ్టీ గ్లోబల్ గా సెటిల్ అయిన తర్వాత ఓపెన్ అవుతుంటుంది కదా, నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన టైంలోనే ఆ తర్వాత నుంచి ఇవాల్టి మార్నింగ్ మన మార్కెట్ ఓపెన్ అయ్యే టైం కి ఎస్జెక్స్ నిఫ్టీలో గెయిన్స్ తో ఇవాళ మన మార్కెట్ గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ నుంచి గమనిస్తే నిఫ్టీలో మనకి పెద్దగా మూవ్ లేదు, ఓపెనింగ్ నుంచి కొంత వీక్ అవుతూ ఓవరాల్ గా డౌన్ సైడ్ క్లోజ్ అయింది. బట్ బ్యాంక్ నిఫ్టీని గమనిస్తే ఓపెనింగ్ నుంచి స్ట్రాంగ్ గా టాప్ సైడ్ కి ర్యాలీ అవుతూ ఫస్ట్ హాఫ్ అంతా కూడా మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ బులిష్నెస్, దెన్ అగైన్ డైరెక్షన్ ని కంప్లీట్ గా రివర్స్ చేస్తూ సెకండ్ హాఫ్ లో మనకి డౌన్ సైడ్ ఫాల్ కనిపించింది. ఇక మన మార్కెట్ విషయానికి వస్తే గ్లోబల్ గా కొన్ని ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ అయితే అప్డేట్ అయ్యాయి. యుఎస్ కి సంబంధించిన ఐఎస్ఎం సర్వీసెస్ డేటా స్ట్రాంగ్ గా వచ్చింది, మ్యానుఫాక్చరింగ్ వీక్ గా ఉంది అండ్ ఓపీఈసీ వాళ్ళైతే బిగ్ వేలో కట్ తీసుకున్నారు. దీంతో క్రూడ్ ఆయిల్ ప్రైస్లు కూడా పెరిగాయి. ఈ ఓపీఈసీ కట్ అంటే మీనింగ్ ఎలా అర్థం చేసుకోవాలంటే, ఈ క్రూడ్ ఆయిల్ ని ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళందరూ కూడా కలిసి ఒక గ్రూప్ గా ఏర్పడతారు. ఒకవేళ బయట ప్రైస్లు ఎక్కువగా పెరుగుతున్నాయి అనుకోండి, క్రూడ్ ఆయిల్ ప్రైస్లు ఎక్కువగా పెరుగుతున్నాయండి, దాన్ని కంట్రోల్ చేయడానికి క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ ని పెంచొచ్చు. వాళ్ళు కావాలనుకుంటే క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ పెంచుతుంటే ప్రైజెస్ కంట్రోల్లోకి వస్తాయి, సప్లై పెరిగి సేమ్ డిమాండ్ ఉంటే ప్రైజెస్ పడతాయి. కాబట్టి కానీ క్రూడ్ ఆయిల్ ప్రైజులు రీసెంట్ గా తగ్గుతున్నాయి కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఇంకా ప్రొడక్షన్ చేస్తూ ఉంటే వాళ్ళకి నష్టం. కాబట్టి ఆ తక్కువ క్రూడ్ ఆయిల్ ప్రైస్ తో ఎందుకు అమ్ముకోవడం, అలా కాకుండా మనం ఇప్పుడు ప్రొడక్షన్ ని తగ్గించామంటే, కట్ చేసామంటే ఉంటున్న డిమాండ్ కంటే మన దగ్గర సప్లై తగ్గుతుంది కాబట్టి ప్రైజులు అగైన్ స్టెబిలైజ్ అవుతాయి, పైకి పెరుగుతాయనే ఒక ఉద్దేశంతో వాళ్ళు క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ అయితే కట్ చేశారు ఓపీఈసీ ప్లస్ వాళ్ళు. దాంతో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అయితే పెరిగాయి. అండ్ ఈవెన్ లేబర్ మార్కెట్ రిలేటెడ్ గా, యుఎస్ లేబర్ మార్కెట్ రిలేటెడ్ గా కూడా 2,08,000 దగ్గరగా జాబ్స్ యాడ్ అయ్యాయి. ఇవన్నీ కూడా మనం పాజిటివ్ గా తీసుకోవాల్సిన డేటా పాయింట్స్. అండ్ దీనికి అడిషన్ గా రేపు మనకి సెప్టెంబర్ యుఎస్ జాబ్స్ డేటా మనకి అప్డేట్ అవుతుంది, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మంత్ ఆన్ మంత్ కంపారిజన్స్ లో మనకి జాబ్స్ డేటా, యుఎస్ జాబ్స్ డేటానే ఎకానమీలో ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ గా ఎటువంటి యాక్టివిటీ ఉందనేది ఈ డేటాని ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వీక్ అంతా మనకి ఐటీ స్టాక్స్ రూల్ చేయబోతున్నాయి. బికాస్ అక్టోబర్ 10th టీసీఎస్ వాళ్ళు, అక్టోబర్ 12th విప్రో అండ్ హెచ్సిఎల్ టెక్ వాళ్ళు, అక్టోబర్ 13th ఇన్ఫోసిస్ అండ్ మైండ్ట్రీ, అక్టోబర్ 14th బజాజ్ ఆటో అండ్ అక్టోబర్ 15th హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు. ఇందులో మోస్ట్ ఆఫ్ ద ఐటీ నెంబర్స్ అక్టోబర్ 10, 12, 13 లోనే రాబోతున్నాయి. కాబట్టి మోస్ట్లీ నెక్స్ట్ వీక్ ఐటీ సెక్టర్ రిలేటెడ్ గా గుడ్ వోల్టాలిటీ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ప్రెసెంట్ ఉంటున్న మార్కెట్ యాక్టివిటీని బట్టి రీసెంట్ 17,250 అబౌవ్ క్లోజింగ్ మనకి మార్కెట్ ని బులిష్ గానే చూడొచ్చు నియర్ టర్మ్. కానీ ఎప్పుడైతే ఇలా గ్యాప్ అప్ అయిపోతుందో ఆర్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అవుతూ ఉంటుందో, దాని ఆ రెసిస్టెన్స్ అబౌవ్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ క్లోజింగ్ టైమ్ లో చేసిన వీడియోలో కూడా 17,440 to 460 అది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనుకున్నాం. ప్రెసెంట్ దగ్గర నుంచి చూస్తే అదే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. అండ్ ఇఫ్ ఇది కూడా బ్రేక్ అయి టాప్ సైడ్ కి వెళ్తుంటే 17,550 to 570 ఈ రేంజ్. సో ఓపెనింగ్ గ్యాప్ అప్ అయి అక్కడ ఓపెన్ అవుతుంటే ఫర్దర్ గా మనం బై చేసి అడ్వాంటేజ్ అయితే తీసుకోలేం. కాబట్టి ఓపెనింగ్ లోనే గ్యాప్ అప్ అయి రెసిస్టెన్స్ దగ్గర కనిపిస్తుంటే ప్రైస్ ఆ లెవెల్స్ అబౌవ్ స్టెబిలైజ్ అయిన తర్వాతే మనం యాక్టివిటీని బిల్డ్ చేయాలి. ఎల్స్ మనకు ఆ మొత్తం ట్రేడింగ్ సెషన్ లో కూడా కన్సాలిడేషన్ టు ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ రిలేటెడ్ గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మార్కెట్ లో ఉన్న అప్డేట్స్ మాట్లాడుకునే ముందు, రీసెంట్ గా WHO వాళ్ళు వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీ అయిన గాంబియాలో హర్యానా బేస్డ్ గా వాళ్ళ ఆపరేషన్స్ చేస్తుండే ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ మెయిడెన్ ఫార్మాస్యూటికల్స్ వాళ్ళు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్న చిన్నపిల్లలు వాడే ఈ 4 కాఫ్ సిరప్స్ రిలేటెడ్ గా అలర్ట్ అయితే ఇచ్చారు. వీటిని వాడిన పిల్లల్లో 66 పిల్లల దగ్గరగా చనిపోయారని, సో ఈ కాఫ్ సిరప్స్ రిలేటెడ్ గా జాగ్రత్తగా ఉండాలనేలా WHO వాళ్ళు అలర్ట్ ఇస్తున్నారు. ఇది ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ కాబట్టి ఈ కాఫ్ సిరప్స్ ఇండియాలో కూడా సెల్ చేస్తున్నారా లేకపోతే కేవలం ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారా అనేది ఇంకా క్లారిటీ లేదు. ప్రెసెంట్ DCGA వాళ్ళు, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే శాంపిల్స్ ని కలెక్ట్ చేసి వాటిని వెరిఫై చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని చెప్తున్నారు. అండ్ ప్రెసెంట్ ఉంటున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవి ఇండియాలో సెల్ చేయట్లేదు, కేవలం ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారు అంటున్నారు. బట్ అది 100% మనకి ఖచ్చితంగా ఇదే అని చెప్పట్లేదు కాబట్టి ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటున్నారు. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఈ కాఫ్ సిరప్స్ మీకు ఎక్కడైనా కనిపిస్తూ ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీలైనా తెలిసిన వాళ్ళు కొంటున్నా, వాళ్ళు వాడుతున్నట్లు మీకు అర్థమవుతున్నా, దెన్ వాళ్ళని కొంత అలర్ట్ చేసి ఆ కాఫ్ సిరప్స్ ని మార్చే ప్రయత్నం అయితే చేయండి. సో ఇదేం స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అప్డేట్ కాదు, కానీ గ్లోబల్ గా ఇది ఒక బిగ్ థింగ్ అయితే అయింది. 66 చిన్నపిల్లల దగ్గరగా ఈ కాఫ్ సిరప్స్ బారిన పడి చనిపోయారని. కాబట్టి ఇమేజెస్ లో కనిపిస్తున్న కాఫ్ సిరప్స్ రిలేటెడ్ గా కొంత జాగ్రత్తగా ఉండాలి. అది కూడా పర్టికులర్లీ చిన్నపిల్లలు వాడేది కాబట్టి మీ పరిసరాల్లో ఈ కాఫ్ సిరప్స్ ఎవరైనా వాడుతున్నట్లు మీకు కనిపిస్తే వాళ్ళని అలర్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ నెక్స్ట్ ఐఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఐఎక్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ డేటాను అయితే అప్డేట్ చేస్తున్నారు. సెప్టెంబర్ నెలకి గాను వాల్యూమ్స్ 8,160 యూనిట్స్ దగ్గరగా వచ్చాయని, అది ఇయర్ ఆన్ ఇయర్
కంపారిజన్ లో 8% డ్రాప్ అవుతూ మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో 5% ఇంప్రూవ్ అయిందని ఎలా అప్డేట్ చేస్తున్నారు. మీన్స్ లాస్ట్ ఇయర్ సేమ్ టైమ్ తో బిజినెస్ కంపేర్ చేస్తే 8% డ్రాప్ అవుతున్నా లాస్ట్ మంత్ తో కంపేర్ చేస్తే కొంత స్టేబుల్ అవుతుందని ఎలా వాల్యూమ్స్ పరంగా చెప్తున్నారు. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నది యావరేజ్ క్లియరింగ్ ప్రైస్. ఆ యావరేజ్ క్లియరింగ్ ప్రైస్ రీసెంట్ టైమ్స్ లో పెరుగుతూ ₹5.63 పర్ వాట్ కి వచ్చిందని, అది మంత్ ఆన్ మంత్ కంపారిజన్ చేస్తే లాస్ట్ మంత్ తో కంపేర్ చేస్తే 9% పెరుగుతూ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే 28% దగ్గరగా ఇంప్రూవ్ అయిందని ఎలా ఐఎక్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ స్టిల్ సప్లై రిలేటెడ్ గానే కన్సర్న్స్ ఉన్నాయి, పవర్ సప్లై రిలేటెడ్ గానే కన్సర్న్స్ ఉన్నాయని, అండ్ ఈ ఆప్షన్ కోల్ ప్రైజెస్, ఇంపోర్టెడ్ కోల్ అండ్ గ్యాస్ ప్రైజెస్ రిలేటెడ్ గా ప్రైజెస్ అధికంగా ఉండడంతో అక్కడ వాల్యూమ్స్ తగ్గుతున్నాయని ఎలా వీళ్ళ రిపోర్ట్ తో ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేశారు. ఓవరాల్ బిజినెస్ రిలేటెడ్ గా లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే వీక్ అవుతున్న రీసెంట్ మంత్స్ పర్ఫార్మెన్స్ తో కంపేర్ చేస్తే సెప్టెంబర్ నెలలో బెటర్ గానే వీళ్ళు డేటాని పోస్ట్ చేస్తున్నట్టు. నెక్స్ట్ టోరెంట్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో వీళ్ళు 2000 crore పెట్టి క్యూరేటివ్ ఫార్మా రిలేటెడ్ గా, ఈ క్యూరేటివ్ ఫార్మా అనేది పీడియాట్రిక్స్ రిలేటెడ్ గా, చిన్నపిల్లల రిలేటెడ్ గా డెర్మా అండ్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్ ని తయారు చేసింది. 2000 crore పెట్టి ఆ ఫార్మా కంపెనీని కొనబోతున్నారని, అండ్ ఆ 2000 crore లో కూడా 75 to 80% దగ్గరగా బయట నుంచి అప్పు తీసుకొచ్చి కొంటారనేసరికి స్టాక్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. దీనికి మేనేజ్మెంట్ ఈ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత కొంత అడ్రస్ చేసే ప్రయత్నం చేశారు. ఇలా మేము 2000 కోట్లు పెట్టి కొంటున్నాం, కానీ అలా కొంటున్న తర్వాత ఈ FY23 లోనే 275 crore సేల్స్ మేము సంపాదిస్తామని ఆ ఫార్మా కంపెనీ నుంచి నెక్స్ట్ 3 to 5 years లో 500 crore దగ్గరగా పర్ ఇయర్ సేల్స్ ని వీళ్ళు జనరేట్ చేసుకుంటారని, అండ్ 75 to 80% డెట్ మేము తీసుకుంటున్నాం, అది కరెక్టే, కానీ అలా తీసుకున్న తర్వాత మా ఓవరాల్ డెట్ 4500 crore కు వెళ్తుంది. అండ్ తర్వాత నుంచి వస్తున్న క్యాష్ ఫ్లోస్ తో ఆ డెట్ ని తగ్గించుకుంటూ 2025 నాటికి 2500 crore కి మేము డెట్ ని తగ్గిస్తామని. యూజువల్ గా వీళ్ళకి డొమెస్టిక్ లోనే, మీన్స్ ఇండియాలోనే సేల్స్ ఎక్కువ ఉంటాయి. 60% ఆఫ్ దర్ రెవెన్యూస్ ఇండియా నుంచి వస్తుంటుంది. కాబట్టి ఇండియన్ మార్కెట్, ఫార్మా మార్కెట్ ఎంతైతే గ్రోత్ ఉంటుందో ఆ యావరేజ్ గ్రోత్ కంటే 3 to 4% ఇంకా ఎక్కువగానే గ్రో అవుతామని టోరెంట్ ఫార్మా వాళ్ళు పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఈఎంఐ ఐపీఓ లైక్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ గురించి మాట్లాడుకుందాం. ఇది షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ వ్యూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షార్ట్ టర్మ్ అండ్ ఈవెన్ లాంగ్ టర్మ్ రెండిట్లో కూడా అప్లికేషన్స్ వేయొచ్చు, బికాస్ వీళ్ళు రీజనబుల్ వాల్యుయేషన్స్ లోనే వస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు షార్ట్ టర్మ్ కి అప్లై చేస్తున్నట్లయితే యాజ్ పర్ గ్రే మార్కెట్ ప్రీమియం ప్రెసెంట్ మోర్ దాన్ 50% లిస్టింగ్ గెయిన్స్ వస్తాయని ఇలా డేటా కనిపిస్తూ ఉంది. ఈ ఐపీఓ లాంచ్ అప్పుడు మాట్లాడుకున్నట్లు వీళ్ళు అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో వస్తున్నారు కాబట్టి మార్కెట్ కూడా రీసెంట్ ఐపీఓస్ కంటే కొంత ఎక్కువ బస్ దీనికి కనిపిస్తూ ఉంది. సో ఎవరైనా షార్ట్ టర్మ్ కి అప్లై చేయాలి ఓన్లీ ఫర్ లిస్టింగ్ గెయిన్స్ అనుకుంటే యాజ్ పర్ కరెంట్ మార్కెట్ కండిషన్స్ లిస్టింగ్ గెయిన్స్ ఒక ప్రాబబిలిటీ స్ట్రాంగ్ గానే ఉంది. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఒక బిగ్ అప్డేట్ అనుకోవాలి, బికాస్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు జీ ఎంటర్టైన్మెంట్ అలాగే సోనీ ఒక మర్జర్ రిలేటెడ్ గా వాళ్ళ కన్సర్న్స్ ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళంత పాజిటివ్ గా లేరని, నెగిటివ్ అన్సర్టనిటీ ఉంటున్న టైమ్స్ నుంచి ఇప్పుడు సీసీఏ వాళ్ళు ఈ డీల్ కి, మర్జర్ డీల్ కి అయితే అప్రూవల్ అయితే ఇస్తున్నారు. ఎస్, సోనీ అండ్ అలాగే జీ వీళ్ళిద్దరూ కలిసి ఒక ఎంటిటీగా, కంబైన్డ్ ఎంటిటీగా ఫామ్ అవడానికి, ఒక కంపెనీ అవడానికి, ఈ 2 కంపెనీస్ ఒక కంపెనీగా ఫామ్ అవడానికి సీసీఏ వాళ్ళు వాళ్ళ అనుమతిని అయితే ఇస్తున్నారు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ప్రీవియస్ గా సీసీఏ వాళ్ళ కన్సర్న్స్ ని వ్యక్తం చేశారని జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు అలాగే సోనీ వాళ్ళు వీళ్ళిద్దరు కూడా కంబైన్ అయి కొన్ని మోడిఫికేషన్స్ చేశారని చెప్తున్నారు డీల్ కి. అవి ఏం మోడిఫికేషన్స్ చేశారని సీసీఏ వాళ్ళు చెప్పట్లేదు, అండ్ జీ అండ్ సోనీ వాళ్ళు కూడా అప్డేట్ చేయట్లేదు. ఆ మోడిఫికేషన్స్ చిన్నవైతే పర్లేదు, బట్ ఏదైనా డీల్ స్ట్రక్చర్ లోనే మోడిఫికేషన్స్ జరిగాయన్నదైతే అప్కమింగ్ టైమ్స్ లో తెలియాల్సి ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ డీల్ రిలేటెడ్ గా సీసీఏ అప్రూవల్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఐఎండ్బి మినిస్ట్రీ, మీన్స్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ దగ్గర నుంచి ఎలాగో అప్రూవల్స్ వస్తాయి. బట్ October 14th షేర్ హోల్డర్ మీటింగ్ కూడా ఉంది కాబట్టి అక్కడి నుంచి కూడా అప్రూవల్ వస్తున్నట్లయితే ఆల్మోస్ట్ ఈ మర్జర్ ఇంకా కంప్లీట్ అవుతున్నట్లే. బట్ అట్ ఎనీ టైమ్ అప్కమింగ్ టైమ్స్ లో వీళ్ళు ఇప్పుడు సీసీఏ వాళ్ళకి ఇచ్చిన మోడిఫికేషన్స్ ఏంటనేది మనకి అర్థం అవుతూ ఉంటే దాని అది ఇంకా ఫర్దర్ క్లారిటీ మర్జర్ రిలేటెడ్ గా మనకి ఇస్తుంది. నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్స్ ఆర్ బ్యాంకింగ్ రిలేటెడ్ ఉంటున్న నెంబర్స్, బిజినెస్ అప్డేట్స్ అని కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటున్నాయి. బట్ బజాజ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా న్యూ లోన్స్ లో దట్టు క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో షార్ప్ డిక్లైన్ కనిపిస్తుంది. 8% క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో న్యూ లోన్స్ అయితే ఫాలో అవుతున్నాయి. ఇది ఒక్కటి తప్పించి రెస్ట్ ఆఫ్ ద డేటా అంతా పాజిటివ్ గానే ఉంది. పర్టికులర్లీ ఏయుఎం గ్రోత్, అసెట్ అండర్ మేనేజ్మెంట్ గ్రోత్ 11 quarters బెస్ట్ లో ప్రెసెంట్ ఉంది. లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 7% ఏయుఎం లో గ్రోత్ ఉంది. ఈవెన్ యావరేజ్ టికెట్ సైజ్ కూడా పెరిగింది, 2.6% పెరిగింది లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తున్నా. అండ్ ఈవెన్ డిపాజిట్స్ కూడా 15.5% లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే పెరుగుతుండడం. ఓవరాల్ డేటాలో లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే లోన్స్ లో వస్తున్న షార్ప్ డిక్లైన్ తప్పించి రెస్ట్ ఆఫ్ ద డేటాని మనం పాజిటివ్ గా చూడొచ్చు. సిమిలర్ గానీ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేస్తారు. వీళ్ళ నెంబర్స్ కూడా స్ట్రాంగ్ గానే ఉన్నాయి, బట్ స్టాక్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. డిపాజిట్స్ 7% అండ్ లోన్ గ్రోత్ 8% లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే గ్రోత్ కనిపిస్తుంది. అండ్ కాసా ఆల్ టైమ్ హైలో 42% దగ్గరగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ కలెక్షన్ ఎఫిషియన్సీ కూడా లాస్ట్ టైం 106 కాబట్టి సరే 109 కి ఇంప్రూవ్ అయింది. ఓవరాల్ బిజినెస్ డేటా వీళ్ళది కూడా పాజిటివ్ గా ఉంది. ఇక ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ డేటా దగ్గరికి వస్తే ఇక్కడ మీరు గమనించొచ్చు వీళ్ళ లోన్ బుక్, వీళ్ళ డిపాజిట్స్, వీళ్ళ రీటైల్ డిపాజిట్స్, కాసా ఇవన్నీ కూడా ఇయర్ ఆన్ ఇయర్ తో కంపేర్ చేస్తే వెరీ స్ట్రాంగ్ గ్రోత్ కనిపిస్తుంది. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపేర్ చేస్తున్న సిగ్నిఫికెంట్ గా గ్రోత్
గ్రోత్ ని డెలివర్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ 5% దగ్గరగా అప్ సైడ్ కి మూవ్ అయింది. చాలా టైం బ్యాక్ హ్యూజ్ అన్సర్టనిటీస్ తో CEO రెసిగ్నేషన్ తో చాలా వరకు సఫర్ అయిన ఈ స్టాక్ తర్వాత నుంచి స్లోగా క్వార్టర్ బేసిస్ లో గుడ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ నెంబర్స్ చూపిస్తూ జూన్ లోస్ నుంచి నియర్ టు 80% దగ్గరగా స్టాక్ ప్రైస్ అయితే రికవర్ అయింది. నెక్స్ట్ గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది మాట్లాడుకునే ముందు రీసెంట్ మ్యారికో అప్డేట్ ని కూడా గమనించాం కదా. మ్యారికో వాళ్ళు ఏం చెప్పారు, గ్లోబల్ గా రా మెటీరియల్ ప్రైజెస్ తగ్గుతున్నా అలా తగ్గుతున్న రా మెటీరియల్ ప్రైజెస్ ని మేము కన్స్యూమర్ కి పాస్ చేసాం, మీన్స్ మా ప్రొడక్ట్ ప్రైస్లను తగ్గించాం. ఆ తగ్గించే ప్రయత్నంలో ప్రీవియస్ గా మా దగ్గర ఉన్న ఇన్వెంటరీ మీన్స్ హైయర్ రా మెటీరియల్ కాస్ట్ వీళ్ళు తయారు చేసి పెట్టుకున్న ప్రొడక్ట్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి కదా, స్టోర్ అయి ఉంటాయి కదా. మరి ఉన్నటువంటి ప్రైజెస్ తగ్గిస్తే హైయర్ రా మెటీరియల్ కాస్ట్ తో తయారు చేసిన ఆ ప్రొడక్ట్ ప్రైస్లు కూడా తగ్గి వాళ్ళకి నష్టం వస్తుంది కదా, ఇన్వెంటరీ లాస్ ఉంటుంది కదా, దాని కారణంగా ఇంపాక్ట్ అవుతాయని చెప్పారు కదా నెంబర్స్. ఈ సేమ్ స్టేట్మెంట్స్ గోద్రేజ్ కన్స్యూమర్ దగ్గర నుంచి కూడా కనిపిస్తున్నాయి. ఈ ఇన్వెంటరీ లాస్ అండ్ మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ కారణంగానే ఈ అప్కమింగ్ టైమ్స్ లో వీళ్ళ మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ పై ఇంపాక్ట్ ఉంటుందని, ఇండియా అండ్ ఇండోనేషియా బిజినెస్ లో కొంత వీక్నెస్ వీళ్ళకి కనిపించిందని, వెరాస్ లాటిన్ అమెరికా అండ్ ఆఫ్రికా బిజినెస్, పర్టికులర్లీ ఆఫ్రికా బిజినెస్ బికాస్ లాస్ట్ 8 quarters నుంచి వీళ్ళు ఆఫ్రికా బిజినెస్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గ్రోత్ ని నమోదు చేస్తున్నారు అండ్ ఈసారి కూడా బెటర్ గా ఉంటుంది అంటున్నారు. కాబట్టి 9 quarters కన్సిక్యూటివ్ గా ఆఫ్రికాలో వీళ్ళ బిజినెస్ ని గ్రో చేసుకుంటున్నారు. బట్ ఇండియా అండ్ ఇండోనేషియా బిజినెస్ రిలేటెడ్ గా మిడ్ సింగిల్ డిజిట్స్ లో రెవెన్యూ గ్రోత్ ఉంటుందని, మార్జిన్ లో ప్రెషర్ ఉంటుందని వీళ్ళు చేస్తున్న ఈ స్టేట్మెంట్స్ తో స్టాక్ 4.5% దగ్గరగా డౌన్ అయింది. బట్ అగైన్ మేనేజ్మెంట్ చెప్తున్నది ఈ సెకండ్ క్వార్టర్ లో మాత్రమే ఇలా వీక్నెస్ ఉంటుందని. ఈ సెకండ్ హాఫ్ ఆఫ్ FY23 మీన్స్ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవుతుంది కదా ఫస్ట్ అండ్ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ తో, ఆ నెక్స్ట్ వస్తున్న క్వార్టర్లీ రిజల్ట్స్ నుంచి రికవరీ ఉంటుందని ఇలా పాజిటివ్ స్టేట్మెంట్స్ కూడా చేశారు. కానీ ఇలా ఫర్దర్ గా రికవరీ ఉంటుందని చేస్తున్న స్టేట్మెంట్స్ ని ప్రెసెంట్ మార్కెట్ అయితే పట్టించుకోలేదు. నెక్స్ట్ స్పైస్ జెట్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇంట్రాడే సెషన్స్ లో నియర్ టు 8% దగ్గరగా పాజిటివ్ గా క్లోజ్ అవడానికి రీజన్ గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తున్న ఇంపార్టెంట్ అప్డేట్. గవర్నమెంట్ వాళ్ళు ప్రీవియస్ గా ECLGS అంటే ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్, ఈ స్కీమ్ లో ఏవియేషన్ సెక్టార్ కి ఎంటైర్ సెక్టార్ కి 400 crore మాత్రమే లిమిట్ ఉంచారు. ఇప్పుడు ఆ 400 crores ని ఇంక్రీజ్ చేస్తూ 1500 crore గా చేస్తూ ఉండడం, ఎవరైతే ఏవియేషన్ కంపెనీస్ ఉంటాయో వాళ్ళకి అవసరం అవుతుంటే డబ్బులు ఇప్పుడు ECLGS స్కీమ్ లో తీసుకోవచ్చు. కాబట్టి ఇందులో భాగంగా స్పైస్ జెట్ వాళ్ళకి నియర్ టు 1000 crore దగ్గరగా లోన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందనేలా ఎక్స్పెక్టేషన్స్ రైజ్ అవుతుండడం రీసెంట్ టైమ్స్ లో మనం గమనిస్తున్నాం. వీళ్ళు రిలేటెడ్ గా లాసెస్ పెరిగిపోతున్నాయి అండ్ ఈవెన్ ఎంప్లాయీస్ కి ఇస్తున్న జీతాల్ని తగ్గించాలని మోస్ట్ ఆఫ్ ద పైలట్స్ ని వాళ్ళు 3 months లీవ్ లో పంపించారు. అసలు కంపెనీ ఒక ఫైనాన్షియల్ కండిషన్ ఇంప్రూవ్ చేసుకునేందుకు గవర్నమెంట్ ఇంప్రూవ్ చేస్తున్న లిమిట్ ఇంప్రూవ్ చేస్తున్న ఈ స్కీమ్ ద్వారా వాళ్ళకి బెనిఫిట్ ఉంటుందనేలా మార్కెట్ భావిస్తూ స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ మనకి మూవ్ కనిపించింది. నెక్స్ట్ నార్త్ అమెరికా క్లాస్ 8 ట్రక్ సేల్స్ డేటా అయితే అప్డేట్ అవుతుంది. అవి రికార్డ్ స్థాయిలో సెప్టెంబర్ నెలలో 56,500 యూనిట్స్ కి నమోదవుతూ ఉండడం, ఈ నార్త్ అమెరికా క్లాస్ 8 ట్రక్ సేల్స్ డేటా ఎక్స్పెక్టెడ్ కంటే ఇలా బెస్ట్ గా డెలివర్ అవుతూ ఉండడంతో భారత్ ఫోర్జ్ ఇవాళ నియర్ టు 8% దగ్గరగా ఇంట్రాడేలో ర్యాలీ అయింది. దాంతో పాటు రామకృష్ణ ఫోర్జింగ్ అండ్ GNA యాక్సిల్స్ కూడా స్టాక్స్ ఇవాళ పాజిటివ్ గా మూవ్ అయ్యాయి. ఈ నార్త్ అమెరికా క్లాస్ 8 ట్రక్ సేల్స్ కి వీళ్ళకి రిలేషన్ ఏంటి? భారత్ ఫోర్జ్ వాళ్ళు 22% ఆఫ్ దేర్ రెవెన్యూ నార్త్ అమెరికన్ ట్రక్ మార్కెట్ నుంచే సంపాదిస్తారు అండ్ రామకృష్ణ ఫోర్జ్ వాళ్ళైతే 23% అండ్ GNA యాక్సిల్స్ వాళ్ళకి నియర్ టు 35% దగ్గరగా US క్లాస్ 8 ట్రక్ సేల్స్ దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి నార్త్ అమెరికా క్లాస్ 8 ట్రక్ సేల్స్ డేటా అన్న ప్రతిసారి భారత్ ఫోర్జ్, రామకృష్ణ ఫోర్జింగ్స్ అండ్ GNA యాక్సిల్స్ రిలేటెడ్ గా స్టాక్ మూవ్ మనకు కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ HEG అలాగే గ్రాఫైట్ గురించి మాట్లాడుకోవాలి. ఇంట్రాడే సెషన్స్ లో రెండు స్టాక్స్ లో కూడా మనకు ఒక స్ట్రాంగ్ మూవ్ కనిపించింది. దీనికి రీజన్ వరల్డ్ లోనే లార్జెస్ట్ ఎలక్ట్రోడ్ మ్యానుఫ్యాక్చర్ అయిన గ్రాఫ్టెక్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు అండ్ నెంబర్స్ తో పాటు కామెంటరీని కూడా ఈ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ రిలేటెడ్ గా అప్డేట్ చేస్తున్నారు. నెంబర్స్ ఏమంత సర్ప్రైజింగ్ గా లేవు కానీ కామెంటరీ స్ట్రాంగ్ గా ఉంది. పర్టికులర్లీ గ్లోబల్ గా ఉంటున్న అన్సర్టనిటీలో కూడా యుఎస్ లో స్ట్రాంగ్ స్టీల్ సేల్స్, స్టీల్ ప్రొడక్షన్ జరుగుతూ ఉందని అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టీల్ కంపెనీస్ అన్ని కూడా డీకార్బనైజేషన్ ప్రాసెస్ లో ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేసెస్ పై మొగ్గు చూపుతున్నారని, ఈ ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేసెస్ లోనే మనకి గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ యూజ్ అవుతుంటాయి. కాబట్టి ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేసెస్ ఒక వినియోగం అండ్ ఈ స్టీల్ ప్రొడక్షన్ అందులో పెరుగుతూ ఉంటే గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ కి డిమాండ్ పెరుగుతుంటుందని వాళ్ళు భావిస్తూ అప్కమింగ్ టైమ్స్ లో మంచి సేల్స్ ఉంటాయని వాళ్ళు చేస్తున్న కామెంటరీ. ఇది ఒక పార్ట్ అయితే చైనాలో కూడా గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ రీసెంట్ టైమ్స్ ఆల్మోస్ట్ 15 వీక్స్ నుంచి కూడా ప్రైజెస్ ఫాలో అవుతూనే ఉన్నాయి. అవి కొంత టర్న్ అవుతూ లాస్ట్ వీక్ లో ఆల్మోస్ట్ 1.5% దగ్గరగా గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ ప్రైజెస్ పెరుగుతూ ఉండడం కూడా ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న ప్రైజెస్ ఇప్పుడు స్టెబిలైజ్ అయ్యి అగైన్ మూవ్ అవుతున్నట్లుందని, మీన్స్ ఇక్కడ నుంచి రికవరీ ఉంటుంది ప్రైజెస్ లో అండ్ డిమాండ్ లో అని ఇవాళ ఈ స్టాక్స్ ర్యాలీ అవడం బ్యాక్ కి 2 ఇంపార్టెంట్ రీజన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఇవాళ టిప్స్ ఫిలిమ్స్ లిమిటెడ్ మార్కెట్ లో అయితే లిస్ట్ అయింది. NSE లో 427 అండ్ BSE లో 315 అరౌండ్ ప్రైస్ అయితే ఇవాళ అప్డేట్ అయింది. అండ్ గుర్తుంచుకోవాల్సింది ఇది టీ సెగ్మెంట్ లో ఉంటున్న స్టాక్, మీన్స్ ఇందులో మనం ఇంట్రాడే చేయలేం అండ్ ఒకసారి కొంటే ఇది డీమ్యాట్ అకౌంట్ లో వచ్చిన తర్వాత మాత్రమే సెల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీనస్ పైప్స్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గా వీళ్ళకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS ఒక హాల్ మార్క్ వీళ్ళ పైప్స్ కి వస్తుందని అప్డేట్ తర్వాత నుంచి స్టాక్ ప్రైస్ లో మంచి అప్ సైడ్ ర్యాలీ అయితే కనిపిస్తుంది. దానికి
దానికి తోడుగా రీసెంట్ టైమ్స్ లో అక్టోబర్ 4th అరుణ్ కొఠారి గారు వీనస్ పైప్స్ రిలేటెడ్ గా ప్రెసెంట్ ఉంటున్న కెపాసిటీని 1000 నుంచి 2800 టన్స్ కి ఇంప్రూవ్ చేస్తారని, మీన్స్ వీళ్ళ కెపాసిటీని ఇంతలా పెంచుతూ అండ్ ఈవెన్ ఇలా పెంచడానికి కూడా కావాల్సిన డబ్బుల్ని ఐపీఓ ద్వారా వస్తున్న ఫండ్స్ నుంచే యూజ్ చేస్తారని స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో పాజిటివ్ గా ప్లే చేస్తుంటే, ఇప్పుడు దీనికి అడిషన్ గా సెంట్రమ్ వాళ్ళు స్టాక్ రిలేటెడ్ గా బై రేటింగ్ ఇస్తూ టార్గెట్ 764 అని మెన్షన్ చేస్తూ ఉండడం రీసెంట్ టైమ్స్ లో వస్తున్న పాజిటివ్ అప్డేట్స్ కి అడిషన్ గా స్టాక్ ఇంట్రాడే లో 8% దగ్గరగా గెయిన్ అయింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 17,270 అండ్ అబిలో 17,160 అండ్ ఇక్కడ నుంచి టాప్ సైడ్ 17,440 to 460 అండ్ అబౌవ్ 17,550 to 570 అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 38,920 ప్రీవియస్ గా ఇక్కడ మనకు సపోర్ట్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ టాప్ సైడ్ కి వెళ్తుంటే ఇమీడియట్ గా 39,560 అండ్ అబౌవ్ 39,770. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటాని గమనిస్తే ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్ 17,500 దగ్గర వీక్లీ కాంట్రాక్ట్స్ లో ఏమో హై డేటా బిల్డ్ అవుతుంది, కానీ మంత్లీ కాంట్రాక్ట్స్ లో కాల్స్ తో కంపేర్ చేస్తే పుట్స్ లో ఎక్కువ డేటా బిల్డ్ అవుతుంది. బట్ స్టిల్ ఓవరాల్ అన్ని కాంట్రాక్ట్స్ లో ఉంటున్న డేటాని కంబైన్ చేస్తూ ఉంటే 17,500 దగ్గర స్టిల్ కాల్ రేటింగ్ ఉంది, కాబట్టి ఇదే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా మనం గమనించవచ్చు. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వెళ్తున్నప్పుడు వీక్లీలో కానీ మంత్లీలో కానీ మొత్తం అన్ని కాంట్రాక్ట్స్ లో కూడా 17,000 దగ్గర కంపేర్డ్ విత్ కాల్స్ పుట్స్ దగ్గరే హై డేటా బిల్డ్ అవుతుంది, కాబట్టి 17,000 to 17,500 ఇన్ బిట్వీన్ ఈ 500 పాయింట్ రేంజ్ లో మార్కెట్ ఉంటుందనేలా కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉంటున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.